వావ్! యమ్మీ యమ్మీ కప్ కేక్స్. బిస్కెట్స్‌తో ఎప్పుడైనా ఇలా కప్ కేక్స్ తయారు చేశారా? చాలా సింపుల్‌గా ఇంట్లో ఓవెన్ లేకుండా తయారు చేయొచ్చు. చూడండి ఎంత టేస్టీగా ఉందో. చూస్తుంటే నోరూరిపోతుంది కదా! రండి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టుకొని దానిలో ఒక స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఉన్న బిస్కెట్స్‌ని ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని బాగా పౌడర్‌లా తయారు చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో ఆ పౌడర్ని వేసుకొని ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ కానీ ఈనో కానీ వేసుకోవాలి. తరువాత కొంచెం కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి. ఒకే మెథడ్లో కలుపుకోవాలి. పాలు చాలకపోతే మళ్ళీ వేసుకోవాలి. ఇంకొంచెం పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్తో కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కూడా కలుపుకోవాలి. బ్యాటర్ కొంచెం థిక్గా ఉంటే మరి కొంచెం పాలు వేసుకొని కొంచెం లూజ్గా కలుపుకోవాలి. చూడండి చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. నాకు మొత్తానికి 2 గ్లాసుల పాలు వరకు సరిపోయాయి. చూడండి ఈ విధంగా ఉండాలి బ్యాటర్. తర్వాత కప్ కేక్స్ మౌల్డ్స్లో పేపర్ కప్ కేక్స్ పెట్టుకొని చాక్లెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం కొంచెం బ్యాటర్ కప్ కేక్స్లో వేసుకొని మధ్య మధ్యలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్స్ ముక్కల్ని వేసుకోవాలి. మళ్ళీ ఆ చాక్లెట్స్ పైన మళ్ళీ కొంచెం కొంచెం బ్యాటర్ వేసుకొని ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రీహీట్ చేసిన గిన్నెలో తీసుకొని వెళ్ళి ప్లేట్ పెట్టుకొని ప్లేట్ పైన ఒక్కొక్కటిగా కప్ కేక్స్ అందులో పెట్టుకొని మూత పెట్టుకొని మూత మీద ఏదైనా బరువైన వస్తువుని పెట్టుకోవాలి. తర్వాత 30 నుంచి 40 నిమిషాల వరకు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేసి చూడాలి. ఈ విధంగా టూత్పిక్ని గుచ్చి చూస్తే తడి లేకుండా వస్తే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టుగా. చూడండి యమ్మీ యమ్మీగా కప్ కేక్స్ పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయి. చూడండి లోపల చాక్లెట్ ఉంటుంది. ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. యమ్మీ యమ్మీ కప్ కేక్స్ రెడీ. చూసారా ఫ్రెండ్స్, ఓవెన్ కూడా లేకుండా గ్యాస్ మీద చాలా సింపుల్గా బిస్కెట్స్తో తయారు చేసేవచ్చు. మీరు కూడా తయారు చేయండి. బాయ్.